హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నాగార్జున ఫార్మింగ్ వీడియోస్. ఇవాళ మా పొలంలో బలం మందు వేస్తున్నాను. ఇది 1435 బలం మందు కట్ట. ఫస్ట్ దొండ మొక్కలకి వేస్తున్నాను, వేర్ల దగ్గర వేస్తున్నాను. పొటాషియం ఎరువు ఇవ్వడం వల్ల తొందరగా పూత పింద వచ్చి కాయలు కాస్తాయి. చెట్టుకి అంతా ఒక 7 వేడంలో వేస్తున్నాను ప్రతి చెట్టుకి. మొత్తం 40 సెంట్లు దొండలు ఉంటే అంతవరకు వేసాను. తర్వాత బెండలు కూడా 30 సెంట్లు ఉన్నాయి కదా, వాటిల్లో కూడా వేస్తున్నాను. ఇట్లా ఇవ్వడం వల్ల తొందరగా రెండోసారి ఇప్పుడు బెండలకు వేయడం ఇవ్వడం వల్ల ఆ చిన్న చిన్న పిందెలు పూత మొత్తం ఈ బలం అంత బట్టి తొందరగా కాయలు ఎక్కువగా వస్తాయి. పొటాషియం ఎరువు ఇవ్వడం వల్ల మొత్తం 30 సెంట్లు వేసిన తర్వాత మళ్ళీ పురుగు మందు కొట్టాను. ఇది బ్యాటరీ పంపు. ఫస్ట్ నీళ్ళు సగం పోసుకోవాలి. పోసుకున్న తర్వాత ప్లితోరా మందు మనం మందు కలుపుకొని ఆ మందుని ఒక కొలత ప్రకారం కలుపుకుంటాం కదా, అది ఒక గ్లాసు పోస్తున్నాను. పోసిన తర్వాత మళ్ళీ మిగతా సగం ట్యాంక్కి నీళ్లు పోయాలి. ఇలా పోయడం వల్ల మందు మనం కలిపే పని లేకుండా అదే కలిసిపోద్ది. ఇలా మందు మొత్తం కలిసిపోయిన తర్వాత ఇంకా మందు కొట్టడమే. ఇంకా ఫస్ట్ స్విచ్ చేసుకొని ఇంకా అక్కడ తిప్పేది ఉంటుంది బ్యాటరీ పంపుకి, ఇంకా తిప్పి ఇంకా మందు కొట్టడమే. ఇంకా రెండు సార్లు కలిపి కొడతాను మందు. ఎందుకంటే ఎక్కువ సార్లు కొడితే మందు ఎక్కువ పడదు, పురుగు కూడా చచ్చిపోదు. లద్దె పురుగు ఉండడం వల్ల కాయలకు కూడా బెజ్జాలు పెడుతున్నాయి, ఆకు మొత్తం తినేస్తున్నాయి. అందుకని కొడుతున్నాను. మీకు కనుక మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ బటన్ నొక్కితే వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఈ మందు సాయంత్రం పూట 4 దాటినాకే కొట్టాలి. ఎందుకంటే అప్పుడే కొద్దిగా చల్లదనం వల్ల పురుగు బయటకు వస్తుంది భూమిలో నుంచి, చెట్ల ఆకుల మధ్య నుంచి. వచ్చినప్పుడు కొడితే తొందరగా చనిపోయే అవకాశం ఉంటుంది మందు కొట్టడం వల్ల. ఇలా బెండలకి దొండలకి మొత్తం 75 సెంట్లు కొట్టాను. ఇక్కడ కొద్దిగా పైపు లీకేజ్ అవడం వల్ల బురదగా అయింది నీళ్ళు. ఇలా ఇంకా పొలం మొత్తం రెండు సార్లు చూపించుకుంటా కొట్టడమే ముందు. ఇంకా మొక్కలు కూడా మోకాళ్ళ ఎత్తు పైన పెరిగినాయి. పైప్ లీకేజ్ అవ్వడం వల్ల బురదగా అయింది ఇదంతా. ఇవి కనకాంబరం మొక్కలు పూలు పోస్తున్నాయి. ఈ తోటకూర కంకులు పెట్టింది ఇప్పుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.